నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాయుధ బలగాల అధికార సిబ్బంది కోసం నిర్మిస్తున్న కొత్త క్వార్టర్స్ భవనాల పనులు పూర్తికి చేరుకున్నాయి. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సిపి ఇతర అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. సందర్భంగా పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సమయానికి సిద్ధంగా ఉండాలని సిపి ఆదేశించారు. ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. అది ట్రిపుల్ బెడ్రూమ్ ఆర్ఎస్ ప్రైవేట్ సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, స్వాతంత్ర సమర యోధుడు, జనసేవదళ్ స్థాపకులు, స్ఫూర్తి ప్రదాత, కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, మహామనిషి, తన యావదాస్తుని పేదలకు పంచిన త్యాగశీలి, ధనిక పేద తేడా లేని సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా జీవితాంతం కృషి చేసిన ఆదర్శమూర్తి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ అన్నారు. సిపిఐ అగ్రనేత కామ్రేడ్ సిఆర్ 32వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక భాస్కరరావు భవన్లో చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి సిబిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గౌసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, ఏఐటియుసి కేంద్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మండి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ కె స్వామి, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ వేర్పుల నారాయణలు పూలమాల వేసి నివాళి అర్పించారు. మిత్రులు స్వామి లక్ష్మణ మధ్యలయ ఈరోజు చంద్రరాజేశ్వరరావు గురించి ఎంత మాట్లాడుకున్నారు తప్పని చాలా విషయాలు స్వామి చెప్పాడు. ఆయన చాలాసార్లు మగ్గుం భవన్ పోతే చెప్పినవాడు, దోతి కట్టుకొని మామూలు సింపుల్గా దర్శనమిచ్చేవాడు. అయితే ఆయన యొక్క ఆదర్శప్రాయమైన జీవితం అనేది నాటి నుండి నేటి వరకు కూడా కమ్యూనిస్టులందరికీ కూడా ఒక మార్గదర్శనం. దాన్ని మనము పాటిస్తే ఈనాడు కమ్యూనిస్టు పార్టీ ఈ విధమైన పరిస్థితులు ఉండేది కాదని నేను భావిస్తున్నాను. ఆయన ఏదైతే పోరాటాలు చేసి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాన్ని ఇంకింత బలోపేతం చేయాలి, ఏదైతే ఓటింగ్ సిస్టముతో పాటు పోరాట సిస్టాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పాడు. కానీ మనం ఎంతవరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామన్నది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క త్యాగనిరతి, ఆయన యొక్క పోరాట స్ఫూర్తి, ఆయన జనంలో ఉండి జనం కోసం పనిచేసిన ఒక ఆదర్శప్రాయమైన జీవితం, అది మనందరం కూడా కొద్దో గొప్ప అమలు చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన నగర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు 25 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా
భారత కమ్యూనిస్ట్ పార్టీకి పనిచేసిన మహానాయకుడు కామ్రేడ్ సిఆర్ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు. పుట్టింది కృష్ణా జిల్లా మంగళాపురం. భూస్వామ్య కుటుంబం. వందలాది ఎకరాలను దానం చేసినటువంటి మహానాయకుడు. దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా తన భూములు పంచిచ్చినటువంటి నాయకుడు. ఇప్పుడు హైదరాబాద్లో మన మగ్దూమ్ భవన్ ఏర్పడడానికి, విజయవాడలో చంద్రం బిల్డింగ్స్ ఏర్పడడానికి, విశాలాంధ్ర భవన్ ఏర్పడడానికి అన్నిటికీ కూడా భూములు, జాగలు ఇప్పించి నిర్మించినటువంటి నేత కామ్రేడ్ సిఆర్. ఆయన వీరునామా చాలా ప్రఖ్యాతి, చాలా ప్రసిద్ధి. ఆయన ప్రపంచంలోనే అలాంటి వీరునామా లేదని చెప్పి అనేక మంది అంటుంటారు. ఎల్కే అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఆ వీరునామా చదివి ఏడ్చిండట, దుఃఖించిండట. వీరునామా ఏం చేస్తాం? వీరునామా అంటే ఆస్తులు రాసిస్తాం కొడుకులకు, బిడ్డలకు, కొడుకులకు, అల్లుళ్లకు, ఇట్లా రకరకాలుగా వీరునామా ఉంటుంది. ఆయన వీరునామా ఏంటంటే, నేనెవరికి బాకీ లేను, నాకెవరు కూడా బాకీ అప్పు ఇచ్చేది లేదు, నాకు కొన్ని జతల బట్టలున్నాయి, అవి అనాథాలకు దానం చేయండి. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి. అది వీరునామా. ఆ వీరునామా ఒకసారి చదువుదామని చెప్పి మిత్రుడు జాకబూర్ ఒక పాట రాస్తే అది వందే మాత్రం శ్రీనివాస్ పాడితే చాలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అలాంటి నాయకుడు ఆఖరి దశలో ఆయన భార్య సావిత్రమ్మ మగ్దూమ్ భవన్లోనే పండుకునేది, పార్టీ ఆఫీసులో. 100 ఎకరాల భూస్వామి. ఆయనకి ఇల్లు లేదు, కారు లేదు, జాగ లేదు. ఢిల్లీకి పోతే అజయ్ భవన్, హైదరాబాద్కి వస్తే మగ్దూమ్ భవన్. అట్లాగా ఆయన విజయవాడలో గూండాలతో, రౌడీలతో, ఆనాడు వంగవీటి రాధ, వంగవీటి రంగ ఇలాంటి వాళ్ళు ఉండరు. కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ యొక్క రౌడీలు, వాళ్ళతో కూడా అవసరమైతే లాఠీ పట్టుకొని ఈ దోతిని ఇక్కడ సింగులు చెక్కి ముందు నిలబడి పోయినటువంటి నాయకుడు. అట్లా అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకుడు. ఆర్డర్ ఆఫ్ లెనిన్ గ్రహీత. రష్యా ఒక ప్రపంచంలో అత్యున్నత నాయకులకు అవార్డు ఇస్తారు, అది ఆర్డర్ ఆఫ్ లెనిన్. అటువంటి మహానాయకుడు. రష్యా పోతే అక్కడ నాయకులతో కలిసేవాడు. క్యూబా, రకరకాల జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి నాయకులను కలిసి ఢిల్లీకి వచ్చి, మళ్ళీ విజయవాడకు వచ్చి, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి, మళ్ళీ తెల్లారితే బీహార్కు పోయి, ఈ రకంగా 25 ఏళ్లు పార్టీని నడిపించిన మహానాయకుడు. ఆయన యొక్క ఆదర్శం ఏమిటంటే సాదాసీదాగా ఉండాలి, సింప్లిసిటీ డెవలప్ చేయాలి, చాలా నిరాడంబర జీవితం గడపాలి. మనం కమ్యూనిజాన్ని సోషలిజాన్ని నిర్మించడానికి, వ్యాప్తి చేయడానికి మనము అందరికీ ఆదర్శంగా ఉండాలంటే నీతి నిజాయితీగా బతకాలి, నైతిక విలువలతో బతకాలి అనేటటువంటి విలువలు నేర్పి పోయింది. కాబట్టి మనం ఆ దిశగా ఏ మాత్రం ప్రయత్నం చేసినా, ఏ కొంచెం ప్రయత్నం చేసినా అమరజీవి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారికి మనం నిజంగా నివాళులు అర్పించినట్టే అని చెప్పి నేను భావిస్తూ, ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం గారి యొక్క వర్ధంతి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నగర కార్యదర్శి కామ్రేడ్ కనకరాజు గారు, నాయకులు, ఏమైనా కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు జమీందారీ కుటుంబంలో జన్మించినటువంటి గొప్ప వ్యక్తి. అయినప్పటికీ కూడా తనకున్నటువంటి వేలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆనాటి నుంచే రాజేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాపితంగా భూ పోరాటాలు జరగడం అనేది జరిగింది. ఆ యొక్క పోరాటం ఇప్పటికి కూడా ఆయా ప్రాంతాలలో భూమి లేని నిరుపేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు మరి వారి గురించి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ తర్వాత అనేకమైనటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు మేము భూమి ఇస్తామని ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి మరి ఈ ముఖ్యమంత్రి వరకు కూడా అదే విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. కేసీఆర్ గారు అన్నారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, అది దాదాపుగా ఫెయిల్ అయింది. అదేవిధంగా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇండ్లు లేనటువంటి వాళ్లకు ఇళ్ల స్థలాలు ఉంటే ఇల్లు నిర్మించి ఇస్తాం, 5 లక్షల రూపాయలు కూడా నిర్మాణానికి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం బడ్జెట్లో అంకెర గారెడిగా ఏర్పాటు చేస్తుంది తప్ప వాస్తవ రూపం దాల్చడం అనేది లేదు. అంటే చెప్పే పనుల మీద, మాటల మీద చిత్తశుద్ధి లేకపోవడం మూలంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాలతో సహా
ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేయడం అనేది జరుగుతుంది. సరే, ఏదేమైనా మన ప్రాంతం లోపల కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములను మనము ఐడెంటిఫికేషన్ చేసుకొని భూపోరాటం చేయవలసినటువంటి అవసరం ఈనాడు ఎంతైనా ఉన్నది. సరే, రాజేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పుకున్నా నిరంబరమైనటువంటి జీవి. అదృష్టం ఏంటిదంటే మరి ఆనాడు 83-84 సంవత్సరంలో మగ్దుం భవన్లో 45 రోజుల పొలిటికల్ క్లాసులు పెట్టడం అనేది జరిగింది. ఆ 45 రోజుల పొలిటికల్ క్లాసులకు మా ఎల్లారెడ్డి భవన్ నుంచి కామ్రేడ్ రేసాయిలయ్య గారు వెళ్లడం అనేది జరిగింది. అతన్ని చూడడం కోసం మేము మగ్దుం భవన్కి వెళ్తే ఆ రోజు మేము రాజేశ్వరరావు గారిని చూడడం జరిగింది. పెద్దలు చెప్పినట్టుగా ధోతి బనీను కూడా అది కుట్టించినటువంటి బనీన్ కామ్రేడ్, అంత నాకంత ఇది లేదు కానీ ఆ కుట్టించినటువంటి బనీన్ ఆయన మీదికే వచ్చి ఆ క్యాంటీన్లో మరి ఏం తినడానికి వచ్చిండో కానీ అల్పాహారం చేయడానికి వచ్చింది. అంటే అంతటి గొప్ప మహానుభావుడు, ఈ దేశానికి ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి వ్యక్తి. గోదావరికని స్థానిక రీగల్ షూమార్ట్ వద్ద 56వ ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి ఆదేశాల మేరకు జిల్లా నాయకులు వైరిమల్ల దుర్గాప్రసాద్, మెంటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. బాయ్ కొంచెం వెనక జరుగు చూసుకోండి లేదా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ఎన్ఎస్యుఐ జిందాబాద్, ఎన్ఎస్యుఐ జిందాబాద్. 56వ ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మధ్య ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ఎస్యుఐ కౌంటర్ గోదావరిలో కాల్వలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. అనుబంధ సంఘ ఎన్ఎస్ఐ 56వ ఆవిర్భావ దిన సందర్భంగా మిత్రులు ఉదయ్ దుర్గారాజు ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ డే ఘనంగా జరపడం జరుగుతుంది. ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘం అంటే విద్యార్థులు తలుసుకుంటే ఏ పనైనా సాధ్యమవుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన ఎన్ఎస్ఐ మరి ఎమ్మెల్యే అభ్యర్థుల విషయం కానీ ఎంపీల విషయం కానీ ముందుకు పనిచేసి కాంగ్రెస్ గెలుపు పోలికి మాత్రం ఎన్ఎస్ఐ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో ఈ రామగుండాన్ని
అభివృద్ధి పథకంలో నడుపుతున్నాడు. ఇలా 900 కోట్లు తీసుకొచ్చి రామగుండాన్ని చక్కటి సిటీగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు. ఇలా లక్ష్మీనగర్ అయితేనేమి, బస్టాండ్ కాలనీ అయితేనేమి, రాయిస్ థియేటర్ అయితేనేమి, చౌరస్తా అయితేనేమి, ఇంకా వార్డుకు కూడా ఒక్కొక్క ₹1 కోటి కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా అనేక సమస్యలు, కరెంటు ప్రాబ్లం కానీ అనేక సమస్యలు తీర్చడం మా ఎమ్మెల్యే గారు ముందుంటున్నారు. ఈ గత 2 సంవత్సరాలనే ఇంత అభివృద్ధి చేసిన మా ఎమ్మెల్యే గారు ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఇప్పటికే 78% పనులు పూర్తయింది. దాదాపు మా ఎమ్మెల్యే గారు 100% తప్పకుండా గ్రామంలో పనులు పూర్తి చేస్తాడు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మేయర్ గారు, మరి మా డిప్యూటీ మేయరు, మా కార్పొరేటర్లు కూడా ఈ అభివృద్ధి భాగంగా వార్డు తిరిగి కూడా వారు కూడా వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. తప్పకుండా మా ఎమ్మెల్యే గారి నాయకత్వాన మేము ఆయన చేసే అభివృద్ధి పనులను తప్పకుండా ఈ వార్డు తిరుగుతూ మేము వారి ప్రజలకు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మా రామగుండం కౌన్సిల్ తరఫున మా ఎమ్మెల్యే గారి నాయకులను బలపరుస్తూ తప్పకుండా ప్రజలకు మా అభివృద్ధి పనులు చేస్తాం. మహిళా ప్రధాని మంత్రి వర్యులు ఈ యొక్క దేశానికి బలమైనటువంటి నాయకత్వం అందించినటువంటి మహనీయులు. మరి ఈ యొక్క దేశ రాజకీయాల్లో యువకులు, చదువుకున్న విద్యార్థులు రావాలని ఒక సదుద్దేశంతో, ఒక సంకల్పంతో 1971 ఏప్రిల్ 9 నాడున NSUI నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది. మరి ఈ యొక్క దేశ అభివృద్ధిలో భాగంగా విద్యా రంగానికి ప్రధాన పీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి దేశవ్యాప్తంగా కూడా IITలు కానీ, NITలు కానీ, మరి ఆ యొక్క ఎయిమ్స్ కానీ, ఈ యొక్కటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్ని ఈ యొక్క దేశానికి, ప్రపంచ దేశాలకి కూడా ఈ యొక్క దేశం యొక్క ఘనతని చాటే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క పేద విద్యార్థి ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ అయిదామనుకున్నటువంటి కళ ఉన్న ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఒక ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. మరి ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటికీ తర్వాత కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి ప్రధాన పీట వేసి విద్యా కమిషన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మరి రిటైర్డ్ IAS ఆకునూరి మురళి గారిని నియమించడం ఈ యొక్క విద్య పట్ల ఉన్నటువంటి శ్రద్ధని ప్రజలందరూ కూడా గమనించాలి. బాసర త్రిపుల్-IT అక్కడ OU కానీ క్యాంపస్లు అన్నిటికీ కూడా, విశ్వవిద్యాలన్నిటికీ కూడా 100 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి యొక్క రేవంత్ రెడ్డి గారిది. అలాగే ప్రభుత్వ పాఠశాలల విషయంలో కానీ, మా యొక్క నియోజకవర్గ స్థాయిలో నూతన ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, నూతన గవర్నమెంట్ స్కూల్స్ కానీ, రామగుండం ZPHS స్కూల్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకొని బాగుపడాలని ఒక ఉద్దేశంతో మా నాయకులు శ్రీహరిబాబు గారు, మా నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి. రానున్నటువంటి రోజులలో కూడా మా సీనియర్ నాయకులు మరి లింగసామన్న, మా కార్పొరేటర్లు అందరి సహకారంతో రాజ్ ఠాకూర్ గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని అత్యవసర విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న సుమారు 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన నేపథ్యంలో వారి డిమాండ్లకు IFTU పెద్దపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. సందర్భంగా గోదావరిఖని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన IFTU ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యవసర విభాగమైనటువంటి విద్యుత్ సంస్థలో ట్రాన్స్కో, జెన్కోలలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజియన్ కార్మికులు తమ సమస్యల కోసం ఆందోళన పట్టారు. ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చొరవ జరిపి ఆ కార్మిక సంఘ నాయకత్వంతో చర్చించాలి. వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని భారతీయ కార్మిక సంఘాల సమాఖ్య IFTU భావిస్తుంది. రాష్ట్రంలో ఇవాళ 20,000 మంది కార్మికులు ఇవాళ ట్రాన్స్కోలో, జెన్కోలో విద్యుత్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ 20,000 మంది కార్మికులు కూడా తాము పర్మనెంట్ అయితే ఇతర కార్మికుల్లాగా జీవనం కొనసాగిస్తామన్నటువంటి ఉద్దేశంతో సంవత్సరాల తరబడి 2016 ముందు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎప్పుడో ఒకనాడు ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం తమని పర్మనెంట్ చేయకపోద్దన్నటువంటి దాంతో పనిచేస్తున్నారు.
కానీ వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ పర్మనెంట్ విషయంలో కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచినటువంటి వాళ్ళ డిమాండ్స్ పైన తగినటువంటి పరిశీలన చేసి ఆ సంఘ నాయకత్వంతో చర్చలు జరిపి ఈ సమ్మె వరకు విరమించేటట్టుగా, ఆందోళన విరమించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా రాష్ట్రంలో కార్మిక సంక్షేమ రాజ్యం, మేము ప్రజల కోసం, రైతుల కోసం అని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో ఆ మాటకు కట్టుబడి ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉండాలి. ఆ రకంగా కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇచ్చినటువంటి డిమాండ్లను సానుకూలంగా ఆలోచించి చర్చించి పరిశీలిస్తారని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ, ఐఎఫ్టియు జిల్లా కమిటీలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆ కార్మికుల పోరాటానికి సంపూర్ణ సాంఘీభావాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల దందాకు తనకు ఎలాంటి సంబంధం లేదని గోపగోని మోహన్ గౌడ్ అన్నారు. ఈ దందాకు పూర్తి బాధ్యులు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్రేనని ఆరోపించారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపగోని మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల దందాకు సంబంధించిన సమాచారాన్ని వివరించారు. వ్యవహారంలో క్యాషియర్గా ఉన్న తన ద్వారా 3 కోట్ల రూపాయల మేర ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన డబ్బులతో గోదావరి తీరాన 18 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. సదరు భూమికి డీటీసీపీ పర్మిషన్ కూడా వచ్చిందని చెప్పారు. ఈ భూమిని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులతో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు గోపగోని మోహన్ గౌడ్. ఇదివరకు ఆర్ఎఫ్సిఎల్లో సబ్ కాంట్రాక్టర్గా నన్ను చిత్రీకరించి నన్ను ఒక పైసలు వసూలు చేసిన దళారిగా క్రియేట్ చేసిండ్రు. దానిలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. నేను ఓన్లీ ఆ వ్యవస్థలో ఒక పెద్ద బాధితుడిని. నాకు ఆర్ఎఫ్సిఎల్ దందకి ఎలాంటి సంబంధం లేదు. ఇగో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ గారి బినామీ సంస్థకు ఆయనే వర్క్ ఇప్పించుకున్నాడు. ఓన్లీ నేను ఆడ క్యాషియర్గా పనిచేసిన. ఇగో ప్రతిది కూడా ట్రాన్సాక్షన్ నా అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళకి పోయిన ట్రాన్సాక్షన్ ఉంది. మిగిలిన డబ్బులు ఇక్కడ గోదావరి ఒడ్డున కొన్నటువంటి 800 చిల్లర సర్వే నెంబరు, దానిలో ఉన్న కొంతమంది యజమానులకు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు. దీనికి ఆర్ఎఫ్సిఎల్ దందాలో మొత్తము పాత్ర మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్దే. ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు పత్రికాముఖంగా మీకు అందజేస్తున్నాను. గోదావరి ఒడ్డున 18 ఎకరాల భూమి ఆర్ఎఫ్సిఎల్ డబ్బులతోనే కొన్నారు. అందులో అది రీసెంట్గా డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ కూడా చేసిండ్రు. ఈ డబ్బులన్నీ దానికే వాడడం జరిగింది. ఈ మొత్తము ఆర్ఎఫ్సిఎల్ దందాలో 3 కోట్ల చిల్లర ట్రాన్సాక్షన్లు జరిగినాయి. అందులో కొన్ని నేను అధికారికంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసిన, మిగిలిన కొన్ని అక్కడ ఉన్న పట్టదారులకు కొట్టిన, కొన్ని నగదు రూపేణ వాళ్ళకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వాలని నా మీదకి మందిని పంపించుకుంటా ఆయన సొంత మీడియా, చిన్న మీడియా, మన ఎలక్ట్రానిక్ అవిట్లా మన సోషల్ మీడియాలో నన్ను ఇంకా కూడా దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాను కోరికంటి చందర్. ఇప్పటికైనా మానుకో. కట్టవలసిన బాధితులకు అందరికీ భూమి అమ్మినావు, డబ్బులు వచ్చినాయి, వాళ్ళకి కట్టాల్సిన పైసలు కట్టు. లేకపోతే నేను మాత్రం టీఆర్ఎస్ భవన్ హైదరాబాద్ పోయి అక్కడ నిరాహార దీక్ష చేస్తా ఫ్యామిలీతోని. ఇన్ని రోజులు నన్ను బెదిరించి ఆపినావు, కానీ ఇక నేను ఆగను. నన్ను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఇది మొత్తం టీఆర్ఎస్ భవన్ కాడ పోయి అమర నిరాహార దీక్ష చేసుకుని నాకు న్యాయం జరగక. నేను ఒక్కటే నిన్ను కోరుతానా, నువ్వు ఇంట్లో ఎలాంటి తప్పు చేయలే. సిట్టుకు పోదాంపా, సిట్ ఎంక్వైరీ చేద్దాం. భూమికి డబ్బులు ఏడికి వెళ్ళి వచ్చినాయో, లేకపోతే ఏదైనా ఎంక్వైరీ గవర్నమెంట్కి పోయి ఒక లెటర్ మా మంత్రి గారి దగ్గర పోయి మనమే స్వచ్ఛందంగా అడుగుదాంపా. సిట్ ఎంక్వైరీకి మోహన్ గౌడ్ దొంగనా చందర్ దొంగనా అనేది తెలుస్తుంది. పోదాంపా, నేను రెడీ. నువ్వు ఒక నిజాయితీ ₹1 తినలే ఇందులో, నీకు ఈ పాపం తెలియదు. ఈ లెటర్ కూడా నేనే క్రియేట్ చేసింది అనుకుంటానువా? ఈ లెటర్ కూడా నీ అల్లుని మేలకెళ్ళేవేయండి ఆ కంపెనీకి. సిట్ ఎంక్వైరీకి పోదాంపా. నేను దానికి ఏ ఎంక్వైరీకి అయినా నేను చెప్తున్నాగా పత్రికాముఖంగా, నేను ఏ ఎంక్వైరీకి ఎలాంటి దానికైనా నేను సిద్ధం. నేను ₹1 తినలే, నాకు దానిలో ఎలాంటి పాపం తెలియదు. నువ్వు చేసి నువ్వు తెర వెనుక ఉండి అన్ని నడిపించి ఇవాళ మళ్ళీ నన్ను అంత అయిపోయిన ఇష్యూను నీ ముఖ్య అనుచరులు నీ అన్న దళారులు ఎవరు? నీ చుట్టూన్నోళ్ళే కదా దళారులు, వేరే వాళ్ళు కాదు కదా. వాళ్ళని మళ్ళీ నా ఇంటికి పంపించి నన్ను మళ్ళీ రోడ్డుకి ఎక్కుదామని ప్రయత్నం చేస్తానో అవి మానుకో. నేను ఈ పోరాటంలో వెనకాడుకు కూడా వెయ్యి ఈ కానుండి
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్తో పాటు కార్మిక నేత కౌశిక హరి, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేదంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చందర్ పేర్కొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుని అందుకొని ఈరోజు మన రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమ్మె నుంచి పార్టీ రాష్ట్ర కమిటీ దాకా గట్టిగా ఉప్పులాగా తయారు ఉంటుందో, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి అనుసరిస్తున్నాయో వారికి ధీటుగా మనం ముందుని నేను అనుకుంటా. మరి మన తెలంగాణలో మొట్టమొదటి సమావేశంగా వచ్చింది నాగర్ కర్నూలు మహబూబ్ టీఆర్ఎస్ పార్టీని మన కేసీఆర్ గారిని సీఎం నిలుస్తుండడానికి మనం ఇప్పటి పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఎవరు మనకు ఎస్ఐఆర్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఆన్లైన్లో మీకు పూర్తిగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని టైప్ చేస్తే దీని వివరాలు అందరూ కూడా అందుతాయి. అయితే దీని ప్రత్యేక ఉద్దేశము మన వాళ్ళందరూ కూడా చెప్పి నేను మొట్టమొదటిగా చెప్పినాను. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది చాలా కీలకమైనటువంటి ఆయుధం. ఒక ఓటు ఒక పరిపాలననే మారుస్తుంది, ఒక ఓటు ఒక జీవితాన్ని మారుస్తుంది, ఒక ఓటు ఒక గెలుపుని దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి ఒక్క ఓటు కూడా మీ యొక్క డివిజన్లో కానీ మీ గ్రామంలో కానీ డబల్ ఓటు ఉండదు, చనిపోయిన ఓటు ఉండదు, ఇక్కడ లేనటువంటి వాళ్ళ ఓటు కూడా ఉండదు. అది ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళమైనా. అందుకే ఇలా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఈ యొక్క నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రతి బూతుల పరిధిలో ఒక స్పెషల్గా గులాబీ సైనికులు అంటే ఆనాడు ఉద్యమంలో కానీ ఈనాడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానీ కరుడు కట్టినటువంటి ముందుండేటువంటి నాయకత్వం. అందుకోసమే మీ నాయకత్వాన్ని మళ్ళీ బూత్ లెవెల్ ఏజెంట్గా నిర్మితం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశం జరుగుతుంది. దీనికి అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రత్యేకంగా మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, రామగుండంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు మేము ప్రత్యేకంగా మళ్ళీ మీకు చెప్పాల్సింది ఏం లేదనేదే నేనైతే అనుకుంటున్నాను. ప్రతి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతి సందర్భంలో ప్రజల నుంచి వెళ్ళి మనకు సమాచారం కూడా వస్తూ ఉన్నది. వచ్చేసారి ఈ యొక్క మమ్మల్ని ఏడిపిస్తున్నటువంటి మక్కన్ సింగ్ కు మళ్ళీ ఈ ఊర్లో లేకుండానే ఇక్కడికి రాకుండానే చేస్తామని చెప్పేసి అలా ప్రతి ఒక్కరికి అంటా ఉన్నారు. ఆ రోజు ఏడ్చుకుంటా మమ్మల్ని వచ్చి ఓటు అడిగింది, ఇవాళ మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. మేము ఎందుకుంటాం ఊకోమని ఎలా సామాన్య ప్రజలు ఎలా నిర్ణయం తీసుకున్నటువంటి యొక్క సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ ఏ సమస్యల మీద ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మీడియాలలో రామగుండం కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కోరికంటి చంద్ర గారు, అదేవిధంగా ఇక్కడ ఏజెంట్ బూత్ కన్వీనర్ కాదు, ఇది బూత్ లెవెల్ ఏజెంట్. ఫస్ట్ అయితే ఏజెంట్గానే ఉంటుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశ
దీని ఎస్ఐఆర్ ఏదైతే అమలు పరచాలి, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఓటర్ రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. అది మిగతా రాష్ట్రాలలో ఏ విధంగా అవుతుందో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. బెంగాల్ ఏ విధంగా ఉంటుంది, అస్సాంలో ఏ విధంగా ఉంటుంది, కేరళలో ఏ విధంగా ఉంటుంది, తమిళనాడులో ఏ విధంగా ఎన్ని ఓట్లు తీసేసారు. అక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కారణం ఉంది. మన రాష్ట్రంలో కూడా ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో పోతే కొన్ని ప్రాంతాలలో యాడ్ అవుతాయి. ముఖ్యంగా మన గోదావరి ప్రాంతానికి ఎస్ఐఆర్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే గోదావరిలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ ఉన్న వాళ్ళకు దాదాపు ఒక 10-20% మందికి 2-3 చోట్ల కూడా ఓట్లు ఉన్నాయి. అప్పుడు మనం చూసినాక 49వ డివిజన్లో ఇక్కడికి వెళ్ళాల్సి 150 మంది ఓట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఏం కాదు. ఆ 150 కూడా ప్రభావితం అయింది ఇక్కడ. అసలు ఇంకా చాలా డివిజన్లలో జరిగినాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గమనించుకొని ఎక్కడైతే రకరకాల చోట్ల ఓట్లు ఉన్నాయో, ముఖ్యంగా సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా వివిధ గ్రామాలకి వచ్చి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే ఇంటికి పనిచేసిన నార్త్ సైడ్ కార్మికులు ఉన్నారు, ఆంధ్ర సైడ్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయినా ఉన్నాయి, ఓట్లు అట్లనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మన గోదావరికి ప్రత్యేకం కాబట్టి దయచేసి ఈ బిఎల్ఏలు ఇది రామన్న గారు చెప్పి దాదాపు 15 రోజులు అయిపోతుంది. ఈ కార్యక్రమం తీసుకోవాలి, ఉండకపోవాలి. ఇక్కడైతే ఆఫీసర్లో కూడా మీటింగ్ పెట్టాలి. అవి ట్రైనింగ్ క్యాంపులు కూడా ఉంటాయి. అక్కడ మనం ఏదో ఇక్కడ మాట్లాడకుండా కాదు, ప్రాపర్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ క్యాంప్ పెట్టడానికి కూడా మనుషులు వస్తారు. వారు అధికారులు కూడా మనతో ట్రైనింగ్ క్యాంప్ పెడతారు. ఖచ్చితంగా 294 మన ఎన్ని బూతులున్నా అన్ని బూతులకు మాత్రం బిఎల్ఏలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు అందరూ పోటీ చేసిన వాళ్ళు 60 జాగాలలో 54 మంది, 56 జాగాలలో మనకు పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక 2 వెళ్ళిపోయినా 4 వెళ్ళిపోయినా కూడా ఆ మిగతా కాడ ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకోవాలి, అదేవిధంగా గ్రామాల్లో ఏ విధంగా చేసుకోవాలి. గ్రామాలలో వచ్చే ఎలక్షన్ కూడా మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ప్రిపేర్ తక్కువనే అవుతాము. ఆ ప్రిపేర్ కూడా కావాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి. పార్టీని బలంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదో టైం పాస్ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.